నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. కవితక్క ఫోన్ కూడా ట్యాప్ అయిందంట. కవితక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. కవితక్క ఫోన్ ట్యాపింగ్ అయింది నాది కూడా, నేను ఓడిపోవడానికి కూడా ఫోన్ ట్యాపింగే కారణం, గతంలో కూడా జరిగింది, నా పైన కూడా అస్త్రం అనే విధంగా కవితక్క మాట్లాడుతుంది. మరోవైపు కేసీఆర్ జగన్ పైన వైఎస్ షర్మిల కూడా మాట్లాడుతుంది. తన ఫోన్లో కూడా ట్యాప్ చేయించాడు అన్న. ఎన్నికల్లో ఏం మాట్లాడుతున్నా, నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నా, నా స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయి, నేను ఏ దారిలో నడుస్తున్నానో, నా నెక్స్ట్ స్టెప్ ఏంది అనే విధంగా అన్నీ నా ఫోన్లు ట్యాప్ అయ్యాయని, కవిత కూడా నా ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పి మాట్లాడుతుంది. ప్రభాకర్ రావుని ఇంకా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక రసవత్తరమైనటువంటి చర్చ నడుస్తుంది. అంటే ఇంటి ఆడపడుచులను కూడా వదలరా, ఇంటి ఆడపడుచుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారా అని. ఎందుకంటే గతంలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒక పంతులు గారు, ఒక ఆయన పూజ్యులు పండితులు, ఆయన రీసెంట్గా మొన్న జగన్ అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ముందు పంచాంగం చెప్తాడు అనుకుంటా, మేబీ రవీంద్ర భారతిలో ఉగాది సందర్భంగా ఆయన శర్మ గారు, ఆయన పేరు మొత్తం ఐడియా లేదు, ఆయన మాట్లాడుతూ చాలా బాగా మాట్లాడినాడు. ఈ సంవత్సరం బాగా ఉంటుంది, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పాలన బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది, రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతుందని మాట్లాడుతూ మీ పైన నరదృష్టి ఉంది అని చెప్పి ఆయన ఇలా గంటపదంగా చెప్పడం జరిగింది. సేమ్ ఇలాంటి వర్డ్సే గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి ఆయన ఒక్కచోటే కూర్చొని అన్ని కదలికలు గమనిస్తూ ఉంటారు. ఆయన ఉండేదే ఒక చోట, మొత్తం ఆయన రాష్ట్రంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఆయన ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు, అన్నీ ఆయన దృష్టికి వస్తాయి అనే విధంగా ఆయన మాట్లాడినప్పుడు అనే ఇప్పుడు వైరల్ అవుతుంది. అదే ఎట్లా దృష్టికి వస్తాయి ఆయన దృష్టికి? ఆయన ఏం దేవుడు కాదు కదా, ఆయన కూడా అందరిలాగా మనిషి, శివుడు కాదు కదా మూడో కండు ఉండడానికి. సో అన్నీ కూడా ఆయనకి ఎట్లా వస్తాయి అంటే ఫోన్ ట్యాపింగ్. ఒకే రోజు 600 ఫోన్లు ట్యాప్ అయినాయి. నవంబర్ 15, 2023 ఆ రోజునే ఒకే రోజు 600 ఫోన్లు ట్యాప్ అయినాయి. ఆ రోజు ఏదైతే నామినేషన్కి లాస్ట్ డే, ఎవరెవరు ఎక్కడ నామినేషన్ ఇస్తున్నారు, ఏ పవర్ఫుల్ లీడర్ ఏ పార్టీ నుంచి ఇస్తున్నారు, ఎవరిని లాక్కుందాము, ఎవరిని కాంప్రమైజ్ చేద్దాము, అక్కడ బలమైన నాయకుడు మన బీఆర్ఎస్ కంటే బలంగా ఏ నాయకుడు ఉందో ఆ నాయకుని కాంప్రమైజ్ చేద్దాం, మనం ఎలా అయినా గెలవాలనే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఇప్పుడిప్పుడే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుని, ప్రణీత్ రావుని, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, శ్రవణ్ రావు, వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఫేస్ టు ఫేస్ అంటే వాళ్ళది కూడా తీసుకున్నారు విచారణ, వాళ్ళని విచారించారు, ప్రభాకర్ రావుని విచారించినారు, మళ్ళీ వీళ్ళిద్దరిని ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి విచారిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో ఫోన్ ట్యాపింగ్లో. నిజంగా ఇంటి ఆడపడుచులను కూడా వదిలేరా? ఆంధ్రప్రదేశ్లో అదే జరిగింది, తెలంగాణలో అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆడపడుచుని అవమానించినందుకు ఘోర ఓటమి అయింది. తెలంగాణలో కూడా ఆడపడుచుని పక్కకు పెడుతున్నారు. మళ్ళీ కూడా గెలిచే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎంత మీకు స్వింగ్ ఉన్నా కూడా ఒక ఆడపిల్ల దుఃఖం, ఆడపిల్ల బాధపడుతుంది ఆడపిల్లని పక్కన పెట్టినందుకు. సో ఇక్కడ సంతోష్ రావా ఇంకే రావా పక్కకు పెట్టేస్తే మొత్తం కవిత కూడా ఆమె ఒకరోజు గ్యాప్ ఇచ్చి మరో రోజు ఏదో ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడమా, లేకపోతే బీజేపీని టార్గెట్ చేయమా, ఏదో ఒకటి చేసి ఆమె రోజు ప్రజల్లో ఉంటుంది. ఆమె ప్లాన్ పెద్దగా ఉన్నట్టు కనిపిస్తుంది. జాగృతి, తెలంగాణ జాగృతి పైనే ఆమె అన్ని కార్యక్రమాలు చేస్తుంది. ఆమె ప్లాన్ అయితే పెద్దగా ఉన్నట్టయితే మనకు అనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.